అది ద్వయ మంత్రం. ద్వయ అంటే రెండు అక్షరాలు. రామ 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 అని ఎవరు జపించి గొప్పవాడైనాడు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి రామ మంత్రాన్ని జపించి రాముడి మీద జయించిన వాడెవడు? వాల్మీకి కాదు, ఆంజనేయ స్వామి. వాల్మీకి కూడా ఉన్నాడు. రామ మంత్రాన్ని జపించి వాల్మీకి రామాయణం రాసేంత గొప్పవాడైనాడు. ఎలా అయినాడు? వాల్మీకి ఒక పోయేవాడు, మాటలు సరిగా రావు. అతని పేరు ప్రచేతనుడు. అతనికి ఒక భార్య బిడ్డలు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు? ఈయన దొంగతనం చేసి అడవిలో పోయే వాళ్ళందరినీ పట్టుకొని కొట్టి దొంగతనం చేసి ఆ డబ్బుతోటి భార్య బిడ్డలను పోషించుకునేవాడు. ఒకరోజు సప్త ఋషులు పోతున్నారు. ఆ దారిలో పోతూ ఉంటే వాళ్ళ దగ్గర ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో కమండల ప్రసాద్